గుడ్ ఈవినింగ్ అండి. ఈరోజు మన ఆర్ఆర్బీ 500 సిరీస్‌లో మోస్ట్ ఇంపార్టెంట్ ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ ఫిజిక్స్ సబ్జెక్ట్‌లో డైలీ 5 క్వెషన్స్ నేర్చుకుంటున్నాం. ఇలాగ 100 డేస్‌లో 500 క్వెషన్స్ మనం కంప్లీట్ చేస్తాం. క్వెషన్ నంబర్ 1. ద రెడ్డిష్ అపియరెన్స్ ఆఫ్ ద సన్ ఎట్ ద టైమ్ ఆఫ్ సన్‌రైజ్ ఈస్ డ్యూ టు సన్‌రైజ్ టైమ్‌లో కానీ, సన్‌సెట్ టైమ్‌లో కానీ సన్ ఆరెంజ్ అండ్ రెడ్ కలర్ టింజ్‌తో కనిపిస్తాడు. అంటే సూర్యోదయ సమయంలో సూర్యుడు ఎర్రగా కనిపించడానికి కారణం. ఇక్కడ డైరెక్ట్ రీజన్ అడుగుతున్నాడు. దాని కాన్సెప్ట్‌లోకి పోలేదు. డైరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఫస్ట్ ఆన్సర్ చెప్పేస్తాను. ఆన్సర్ ఏంటంటే స్కాటరింగ్. ఓకేనా? సన్ నుంచి లైట్ వచ్చేటప్పుడు సన్ వైట్ లైట్ అన్నమాట. వైట్ లైట్ అనేది విజిబుల్ లైట్ అనేది ఒక 7 కలర్స్‌గా స్ప్లిట్ అవుతది. కానీ స్ప్లిట్ అయిన తర్వాత మన కళ్ళ మీద ఓన్లీ ఈ రెడ్ కలర్ పడటం వల్ల మనకి సన్ అనేది రెడ్డిష్ అపియరెన్స్‌తో కనిపిస్తాడు. ఎందుకంటే పర్టిక్యులర్‌గా రెడ్ కలర్ ఎందుకు మన కళ్ళ మీద పడుతుందంటే రెడ్ కలర్‌కి కంపారిటివ్‌లీ వేవ్ లెంగ్త్ అనేది చాలా ఎక్కువ. అలా ఎక్కువ ఉన్నప్పుడు ఏమవుద్దంటే సన్‌లైట్ అనేది మన అట్మాస్ఫియర్‌లోకి రీచ్ అవ్వగానే ఆ టైంలో ఎందుకంటే సన్ ఒక పర్టిక్యులర్ యాంగిల్‌లో ఉంటాడు. మనకి మిడ్ డే టైంలో సన్ మన తల మీద ఉంటాడు. అలా కాకుండా ఈవినింగ్ టైంలో ఏందంటే హారైజాన్‌కి ఎదురుగా ఉంటారు. ఈ టైంలో ఏందంటే వేవ్ లెంగ్త్ తక్కువ ఉన్న కలర్స్ అన్నీ స్కాటర్ అయిపోతాయి. అట్మాస్ఫియర్‌లో ఉన్న పార్టికల్స్‌కి తగిలి స్కాటర్ అయిపోతాయి. అంటే చెల్లాచెదురైపోతాయి. ఓన్లీ ఈ రెడ్ లైట్ మాత్రమే మన వరకు రీచ్ అవుతుందన్నమాట. ఓకేనా? సో, ఆన్సర్ ఏంటి? స్కాటరింగ్ ఆఫ్ లైట్. క్వెషన్ నంబర్ 2. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సొల్యూషన్స్ మే స్కాటర్ లైట్? దీనికి డైరెక్ట్ ఆన్సరే. ఆన్సర్ ఏంటి? కొల్లాయిడల్ సొల్యూషన్. ఎక్స్‌ప్లనేషన్ చెప్తాను. నార్మల్‌గా లైట్ అనేది ఇక్కడ ఒక సొల్యూషన్ తీసుకుందాం. ఇది ఏంటి? సమ్ లిక్విడ్ వాటర్ ఉందనుకోండి. దీంట్లో మనం ఏదైనా మిల్క్ ఏసామనుకోండి. మిల్క్ ఏసినప్పుడు ఏమవుద్దంటే మిల్క్ పార్టికల్స్ అన్నీ ఈ జార్‌లో ఉన్న వాటర్‌లో టోటల్‌గా మిక్స్ అయిపోవు. డిఫరెంట్ పార్టికల్స్‌గా ఇట్లాగా సెపరేట్‌గా ఉంటాయి. దీన్నేమంటారంటే కొల్లాయిడల్ సొల్యూషన్ అంటారు. ఈ కొల్లాయిడల్ సొల్యూషన్‌లో ఎప్పుడైతే లైట్ పడుతుందో ఏమవుతుందంటే ఆ లైట్ అనేది పార్టికల్స్‌కి తగిలి ఇక్కడే ఇట్లాగా స్కాటర్ అవుతుంది. అంటే చెల్లాచెదురవుతుంది. ఇలా చెల్లాచెదురవ్వడం వల్ల ఏమవుతుందంటే ఈ ఇంతకుముందు నార్మల్‌గా ఉన్న ఈ జారు గ్లో అవుతుంది లైట్ అంతా పడి. ఓకేనా? అంటే కొల్లాయిడల్ సొల్యూషన్‌లో మాత్రమే స్కాటరింగ్ అనేది జరుగుతుంది. ఆప్షన్ బి. వి సీ ద కలర్ ఆఫ్ గ్రాస్ యాస్ గ్రీన్ బికాస్ మనకి గడ్డి ఏ కలర్‌లో కనిపిస్తుంది? నార్మల్‌గా గ్రీన్ కలర్‌లో కనిపిస్తుంది. ఎందుకు అంటున్నాడు. ఎప్పుడైనా సరే మనకి ఒక కలర్ కనిపిస్తుంది అంటే ఒక ఆబ్జెక్ట్ ఒక కలర్‌లో కనిపిస్తుంది అంటే అర్థం ఏంటంటే ఆ ఆబ్జెక్ట్ మీద నుంచి మన కళ్ళలో ఆ కలర్ పడిందని. ఫర్ ఎగ్జాంపుల్ గోడ మనకి వైట్ కలర్‌లో కనిపించిందంటే ఏంటి? ఆ గోడ మీద నుంచి మనకి వైట్ కలర్ మన కళ్ళలో పడింది. ఓకేనా? అంటే వైట్ కలర్‌ని అది రిఫ్లెక్ట్ చేసింది. అట్లానే ఈ గ్రాస్ ఏదైతే ఉందో అది గ్రీన్ కలర్‌ని రిఫ్లెక్ట్ చేస్తది. అంటే సన్ నుంచి విజిబుల్ లైట్ ఆర్ వైట్ లైట్ అనేది పడినప్పుడు దాంట్లో డిఫరెంట్ కలర్స్ అనేవి ఈ గ్రాస్ ఆర్ ప్లాంట్ ఏందంటే ప్లాంట్‌లో ఉన్న క్లోరోప్లాస్ట్ అనేది వాటిని అబ్జర్వ్ చేసుకొని ఎనర్జీగా వాడుకుంటుంది. గ్రీన్ కలర్‌ని అవి అబ్జర్వ్ చేసుకోవు. ఓకేనా? ఆన్సర్ ఏంది? గ్రీన్ కలర్‌ని అబ్జర్వ్ చేసుకోవు కాబట్టి గ్రీన్ కలర్‌ని మనకి అది రిఫ్లెక్ట్ చేస్తది. ఓకేనా? ఆన్సర్ ఏంటి? ఫస్ట్ ఆప్షన్ ఏంటి? ఇట్ రిఫ్లెక్ట్స్ గ్రీన్ కలర్ లైట్ బ్యాక్ టు అవర్ ఐస్. అంతే. ఆన్సర్ ఏంటి? ఇదే. సెకండ్ ఆప్షన్ చూద్దాం. ఇట్ అబ్జర్వ్స్ గ్రీన్ లైట్. రాంగ్. డస్ నాట్ అబ్జర్వ్ గ్రీన్ లైట్. ఇట్ రిఫ్లెక్ట్స్ గ్రీన్ లైట్. ఇట్ రిఫ్లెక్ట్స్ ఆల్ లైట్ ఎక్సెప్ట్ గ్రీన్. ఇది కూడా అంతే. అంత లైట్‌నే రిఫ్లెక్ట్ చేసి గ్రీన్‌ని మాత్రం అబ్జర్వ్ చేసుకుంటుందండి. ఈ 2 ఆప్షన్స్ ఒకటే. ఈ 2 రాంగే. ఇట్ రిఫ్లెక్ట్స్ వైట్ లైట్ ఆన్ అవర్ ఐస్. వైట్ లైట్ రిఫ్లెక్ట్ చేస్తే వైట్‌గా కనపడాలి గానీ గ్రీన్‌గా కనపడదు కదా! సో, ఆన్సర్ ఏంటి? ఆప్షన్ ఏ. ద ప్రైమరీ కలర్స్ యూజ్డ్ ఇన్ కలర్ టెలివిజన్ ఆర్. ఇది డైరెక్ట్ మెమరీ బేస్డ్ క్వెషన్ అన్నమాట. అంటే ప్రైమరీ కలర్స్ అంటే ఏంటంటే మనం ఇవి బేసిక్ కలర్స్ అన్నమాట. ఈ బేసిక్ కలర్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రెడ్, గ్రీన్, బ్లూ 3 సర్కిల్స్ ఉన్నాయి. రెడ్, గ్రీన్, బ్లూ. ఈ 3 సర్కిల్స్ రెడ్ కలర్‌ని, గ్రీన్ కలర్‌ని కలిపితే యెల్లో కలర్ వచ్చింది. బ్లూ, గ్రీన్ కలిపితే స్కై బ్లూ కలర్ వచ్చింది. బ్లూ, రెడ్ కలిపితే పింక్ కలర్ వచ్చింది. ఇట్లాగా ఈ ప్రైమరీ కలర్స్‌ని కలిపితే వేరే కలర్స్ వస్తాయన్నమాట. అంటే ఇవి బేసిక్ కలర్స్ అన్నమాట. ఓకేనా? వీటిని ఏమంటారు? ప్రైమరీ కలర్స్ అంటారు. కానీ
ఈ ప్రైమరీ కలర్స్ లో మళ్ళీ 2 టైప్స్ ఉన్నాయి. డిజిటల్ మీడియాలో ఆర్ ప్రింట్ మీడియాలో వాడే ప్రైమరీ కలర్స్ ఏంటంటే రెడ్, గ్రీన్, బ్లూ. ఓకేనా? అలా కాకుండా నార్మల్గా మనం పెయింటింగ్స్ కానీ కలర్స్ యూజ్ చేసేటప్పుడు, మిక్స్ చేసేటప్పుడు వాడేది ఏంటంటే రెడ్, ఎల్లో, బ్లూ. ఓకేనా? మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే డిజిటల్ మీడియాలో వాడేది RGB. అంటే ఇది సింపుల్ గా ఎట్లా గుర్తుపెట్టుకోవాలి? మనకి రామ్ గోపాల్ వర్మ తెలుసు, RGB. బెంగాల్లో వీని బి అని పలుకుతారు కాబట్టి మనం సింపుల్ గా RGB అని గుర్తుపెట్టేసుకున్నాం. ఓకేనా? డిజిటల్ మీడియా, ఆయన కూడా సినిమాలు తీస్తారు కాబట్టి డిజిటల్ RGB. నార్మల్ గా అయితే ఆన్సర్ ఏంటి? RYB. ఓకేనా? ఇక్కడ మనకు అడిగింది ప్రైమరీ కలర్స్ యూజ్డ్ ఇన్ టెలివిజన్. ఓకేనా? ఏంటది? RGB, రెడ్, గ్రీన్, బ్లూ. క్వశ్చన్ నెంబర్ 5. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఎ కలర్ క్రియేటెడ్ ఫ్రమ్ ఎ కాంబినేషన్ ఆఫ్ 2 ప్రైమరీ కలర్స్? ఇక్కడ ప్రైమరీ కలర్స్ గురించి అడిగాడు. ఈ ప్రైమరీ కలర్స్ ని కలిపితే వచ్చే కలర్స్, కలిపితే రాని కలర్ ఏంటి అని అడిగాడు అనమాట. మనకి ప్రైమరీ కలర్స్ ఏంటి? డిజిటల్ మీడియాలో అయితే రెడ్, గ్రీన్, బ్లూ. కానీ ఇక్కడ డిజిటల్ మీడియాను వాడు మెన్షన్ చేయలేదు కాబట్టి మనం దీన్ని ఎట్లా అస్యూమ్ చేసుకుంటామంటే నార్మల్ పెయింటింగ్ కలర్స్ అనుకుంటాం, RYB. ఓకేనా? ఇక్కడ ప్రైమరీ కలర్స్ ఏంది? రెడ్, ఎల్లో, బ్లూ. ఆరెంజ్ ఉంది, ఆరెంజ్ ఈజ్ నాట్ ఏ ప్రైమరీ కలర్. ఓకేనా? వైలెట్ ఈజ్ నాట్ ఏ ప్రైమరీ కలర్. గ్రీన్ ఈజ్ నాట్ ఏ ప్రైమరీ కలర్. అంటే గ్రీన్ అనేది డిజిటల్ మీడియాలో ప్రైమరీ కలరే కానీ నార్మల్ యూసేజ్ లో అది ప్రైమరీ కలర్ కాదు. ఓకేనా? ఇది ఇక్కడ ఏముంది ఇంకా లాస్ట్ ఆప్షన్ బ్లూ. బ్లూ ఈజ్ ఏ ప్రైమరీ కలర్. బ్లూ అనేది ప్రైమరీ కలర్ అంటే బేసిక్ కలర్ కాబట్టి ఇది అంటే ఇదే స్టార్టింగ్ అనమాట. వేరే వాడిని మిక్స్ చేస్తే ఇది రాదు. ఓకేనా? దీన్ని వేరే కలర్స్ మిక్స్ చేస్తే మనకి రిమైనింగ్ కలర్స్ వస్తాయి కాబట్టి ఇది ప్రైమరీ కలర్ కాబట్టి వేరే కలర్ ని మిక్స్ చేసి ఇది రాదు కాబట్టి ఆన్సర్ ఏం పెట్టాలి? బ్లూ. ఓకేనా? థ్యాంక్ యూ.